బుద్ధారం సర్పంచి అభ్యర్థిగా ఎస్ శ్రవణ్ కుమార్ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం బుద్ధారం గ్రామంలో గ్రామ సర్పంచి అభ్యర్థిగా నేను ఎస్ శ్రవణ్ కుమార్గా పోటీ చేయుచున్నాను. నా యొక్క సర్పంచ్ అభ్యర్థి రెడ్ కలర్ పేపర్లో, ఎర్ర కలర్ పేపర్లో 5వ నెంబర్, సీరియల్ నెంబర్ 5వ నెంబర్ హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే ఓటు వేయించి గెలిపించగలరని మనవి. అదేవిధంగా 20 ఏండ్లుగా బీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడుతూ జెండాలు మోసి కండువాలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టి నిరంతరం ప్రజల మధ్యలోనే ఉండి నిరంజన్ రెడ్డి గారి కోసం, కేసీఆర్ కోసం అహర్నిశలుగా నిరంతరం పోరాటం చేయడం జరిగింది. గ్రామాల్లో నాడు నిరంజన్ రెడ్డి అంటే, కేసీఆర్ అంటే తెలియని 20 ఏండ్ల నుండి ఈ బుద్ధారం గ్రామంలో మా చిన్నాన్న మేదరి శ్రీనివాసులు స్ఫూర్తితో జెండా కొనసాగుతూ ముందుకు వెళ్ళడం జరిగింది. అలాంటి స్ఫూర్తితోనే ఉద్యమ కాలంలోనే గోపాల్పేటలో ధర్నాలు, రాస్తారోకోలు, బైండోవర్లు, ఎన్నో కేసులు, నాన్ బెయిలబుల్ కేసులు, బెయిలబుల్ కేసులు పెట్టించుకొని ఆనాడు ప్రతిపక్ష పార్టీలు నాపై ఎన్నో దాడులు చేసినా కూడా పార్టీ కోసం కష్టపడి దాదాపు నెల రోజులుగా నాగర్ కర్నూలు సబ్ జైలు జీవితం కూడా గడపడం జరిగింది. ఎన్ని కష్టపడ్డా గోపాల్పేట మండల విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా చేసిన, రాష్ట్ర విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చేశాను. నాలాంటి సేవలు ఎన్నో పార్టీకి నిరంతరం కొనసాగించాను, ఉద్యమాలు చేశాను. ఈరోజు గ్రామంలో గత సంవత్సరం నుంచి చనిపోయిన ప్రతి కుటుంబంలో 2000 ఆర్థిక సహాయాన్ని చేస్తూ వారికి అండగా నిలిచాను. అదేవిధంగా నాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్ననాడు ఎంతోమంది పేదల ఇళ్లలో వందలాది మంది కుటుంబాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ఆసుపత్రి బిల్లులు పెట్టితే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా ఇప్పించడం జరిగింది. అంటే ప్రభుత్వం గత 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు వచ్చినా కూడా, ఎలాంటివి ఉన్నా కూడా కింది స్థాయి వరకు పేద ప్రజలకు అందే వరకు కూడా నేను చేయడంలో ముందుండి పోరాడిన నా బుద్ధారం గ్రామంలో. కాబట్టి ఈరోజు గ్రామ ప్రజలందరూ ఒకటే గమనించండి, మన ఇంటి ముందుకొచ్చి పనిచేసే వారికి గుర్తించి ఓటు వేసి గెలిపించండి. మనం ఒకరి ఇండ్ల ముందుకు వెళ్ళి పని చేయడానికి చేసి వెళ్ళే వాళ్ళకి ఓటు వేసి 5 ఏండ్లు మోసపోయి మళ్ళీ గోసపడకండి. ఓటు వేసి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకి ఓటు వేయండి. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేయండి. నా ఓటు గుర్తు హ్యాండ్ బ్యాగ్ గుర్తు 5వ సీరియల్ నెంబర్. అందరికీ విజ్ఞప్తి, అత్యధిక ఓట్లు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరు. 5 ఏండ్ల ప్రభుత్వంలో నాడు నేను బుద్ధారం గ్రామంలో 12వ వార్డు అభ్యర్థిగా గెలిచాను. నాడు బీసీ కాలనీ, అక్కడ ఉన్నటువంటి నాడు ఎక్కడ కూడా అభివృద్ధి చెందకపోతే ఆ బీసీ కాలనీలో రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పాఠశాలకు కాంపౌండ్ ప్రహరీ గోడ కూడా కట్టించడం జరిగింది. దాదాపు ఒక 20 లక్షల వరకు కూడా నా వార్డు అభివృద్ధికి అక్కడ చేయడం జరిగింది. బీసీ కాలనీలో వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే, అక్కడ కరెంటు ఫెసిలిటీస్ కూడా ఎప్పుడు లైట్ లేదన్నా కూడా అక్కడ ప్రజలకు ఒక సర్వెంట్గా ఒక సహాయం చేసుకుంటూ వెన్నంటూ ఉండడం జరిగింది. కరోనా సమయంలో దాదాపు 80 కుటుంబాలకు పైగా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నేను అనేది ఏమంటే, ఈరోజు మనం చనిపోతే పెట్టుకుంటే శ్మశాన వాడికే కూడా ఏండ్లుగా ఇబ్బంది పడుతున్నాం. గతంలో ఉప్పరి లక్ష్మయ్య అని చెప్పేసి ఒక వ్యక్తి చనిపోతే అక్కడ ఉన్నటువంటి ఊరగుట్టలో పెట్టనీయకపోతే ఆనాడు పబ్లిక్ తరపున కొట్లాడితే కూడా ఊరగుట్ట దగ్గర మనుషులను పెట్టనీయని పరిస్థితి అక్కడ ఆనాడు ఉన్నటువంటి వ్యక్తులు. అప్పుడు ఆ ఉప్పరి లక్ష్మయ్యను ఇక్కడనే చింత చెరువు కట్ట మొదట్లోనే తూము దగ్గర పెట్టడం జరిగింది ఆనాడు ఉన్నటువంటి నాయకుల వల్ల.
అదేవిధంగా గోకారం శ్రీను వాళ్ళ అన్న మోహన్ గౌడ్ కూడా చనిపోతే అతన్ని పెట్టనీయకపోతే కూడా ధర్నా చేయడం జరిగింది. ఈ విధంగా ఊరగుట్టకు కబ్జాకు గురై శ్మశాన వాటికను కబ్జా చేసి అక్కడ గుడి కట్టాలనే ఆలోచనతో కొంతమంది నాయకులు వెళ్తున్నారు. ఏది ఏమైనా మనం శ్మశాన వాటికను కాపాడుకొని ఎక్కడనో తరలించకుండా ఉన్న ప్లేసులనే శ్మశాన వాటిక కోసం పోరాడదాం. అక్కడ ఒక బోర్ వేయించి ఒక కాంపౌండ్ కూడా నిర్మించడానికి నేను తోడ్పాటు చేస్తా. అదేవిధంగా గ్రామంలో ఇంతవరకే నేను చనిపోయిన మరణించిన కుటుంబాల్లో నేను 2,000 ఇచ్చుకుంటూ ఆర్థిక సాయం చేసిన. ఇక నుంచి కూడా గ్రామంలో నేను గెలిస్తే ప్రతి పేదింటి బీద పేదింటి ఆడపిల్ల వివాహం జరిగితే ఏ రోజైతే వివాహం జరుగుతో అదే రోజు 10,000 ఆర్థిక సాయాన్ని తక్షణ సాయంగా నేను ఆడపిల్ల పెళ్లికి నేను చేస్తాను. అదేవిధంగా గ్రామంలో నేను గెలిచితే ఇంటి ట్యాక్స్ అనేది ఎవరి ఇండ్లు కూడా ట్యాక్సీ కట్టనీయకుండా నా సొంతంగా ఇంటి ట్యాక్సీ కూడా మాఫీ చేయడానికి గెలిచిన తర్వాత ఆ విధంగా కూడా కృషి చేస్తాను. తర్వాత వాటర్ ప్లాంట్ల